అపాస్మా రాష్ట్ర జనరల్ బాడీ మీటింగ్ సమావేశ ఏర్పాట్ల గురించి నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ అపాస్మా నిర్వహించిన 12వ సర్వసభ్య సమావేశ ఏర్పాటును పర్యవేక్షించడానికి రాష్ట్ర అధ్యక్షులు కె తులసి విష్ణుప్రసాద్, రాష్ట్ర స్టేట్ సీనియర్ ఉపాధ్యక్షులు శ్రీ ఏవి సుబ్బారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్వి రమణారెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ప్రభాకర్, రాష్ట్ర డిస్ప్లేరియా కమిటీ మెంబర్ జి మాలకొండారెడ్డి, రాష్ట్ర అడ్వైజర్ వెంకటరామయ్య, జిల్లా అధ్యక్షులు ఎన్ శ్రీధర్, జిల్లా కార్యదర్శి ఎస్ రామ్మోహన్ రెడ్డి, కోశాధికారి టివి కృష్ణారావు, గౌరవ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు ఏ వెంకటేశ్వర్ రెడ్డి, హరినాథ్, శివ అంకిరెడ్డి, నరేష్, నారాయణ స్వామి, అభిషేక్, రాజేంద్ర, మద్గురు భాస్కర్ రెడ్డి, పాలనా వారు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని 28 జిల్లాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారని తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో 70 లక్షల మంది పాఠశాల విద్యార్థుల్లో దాదాపు 40 లక్షల మంది ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ జనరల్ బాడీ సమావేశంలో ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోనూ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని రాష్ట్ర అధ్యక్షులు శ్రీ తులసి విష్ణుప్రసాద్ తెలియజేశారు. ఈ సమావేశం ఏప్రిల్ 19న నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశానికి అన్ని జిల్లాల నుండి ప్రతినిధులు అందరూ తరలి రావాలని తెలియజేశారు. విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని, అత్యుత్తమైన ఫలితాలతో ప్రైవేట్ పాఠశాలలు ముందుగా సాగుతున్నాయని తెలియజేశారు. నెల 19వ తేదీ జరుగుతున్నటువంటి ఈ జనరల్ బాడీ సమావేశానికి మంత్రివర్యులు నారాయణ గారిని ఆహ్వానించాం. అలాగే స్థానిక శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఆహ్వానించాం. అలాగే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ పెద్దలందరి సమక్షంలో కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. నమస్కారం అండి. నేను ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. నా పేరు తులసి విష్ణుప్రసాద్. ఈ రోజున నెల్లూరులో రేపు జరగబోయేటటువంటి రాష్ట్ర సర్వసభ్య సమావేశానికి చేసిన ఏర్పాట్ల గురించి పర్యవేక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ నెల్లూరు జిల్లా సభ్యులంతా కూడా కృషి చేసి ఘనంగా ఒక 1500 మంది ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28 జిల్లాల నుంచి కూడా ఇక్కడ సమావేశం కానున్నారు. అలాగే మీ అందరికీ తెలుసు, ఈ రోజున అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్ళలో దాదాపుగా 70 లక్షల మంది విద్యార్థులు ఉంటే దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఉన్నారు. సో ప్రైవేటు పాఠశాలలు చేస్తున్నటువంటి కృషి అది ఎవరు కూడా పక్కకు నెట్టలేనిది. అలాగే మనం అనుదినం కూడా ఈ అసోసియేషన్ పరంగా మనం పాఠశాలలోకి ఏమేమి క్వాలిటీ ఇనిషియేటివ్స్ తీసుకురావాలి, ఎలా ప్రమాణాలు పెంచుకోవాలి, వీటన్నిటి గురించి ఎటువంటి శిక్షణలు పొందాలి, ఎటువంటి కొత్త వెండర్స్ వస్తున్నారు మార్కెట్లోకి, ఎటువంటి కొత్త ప్రోడక్ట్స్, ఎడ్యుకేషన్ టెక్నాలజీలో కొత్త ప్రోడక్ట్స్ ఏమొస్తున్నాయి, ఇటువంటి విషయాలన్నింటినీ గురించి చర్చించుకోవడం కోసం, అలాగే ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మాట్లాడుకోవడం కోసం, అలాగే ఆ సమస్యలని రాష్ట్ర ప్రభుత్వంతోనూ అధికారులతోనూ ఎలా సమన్వయం చేసుకోవాలో వాటి గురించి కూడా మాట్లాడుకోవడం కోసం ఏటా జరిగే ఈ జనరల్ బాడీ సమావేశానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా ఉన్నాయి. రేపు జరిగే కార్యక్రమం తప్పనిసరిగా విజయవంతం అవుతుందని మీకు తెలియజేస్తున్నాను. అపస్మా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ స్కూల్ ఇది 2001లో ప్రారంభించబడి దిగ్విజయంగా దాదాపు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26 సంవత్సరంలో అడిగింది. ఇలాగే ఈ సంస్థ తరపున ప్రతి సంవత్సరం ఒక 3-4 ఈసీ మీటింగ్లు వివిధ ఏరియాలు జరుగుతుంటాయి. అలాగనే ప్రతి సంవత్సరానికి ఒకసారి స్టేట్ జనరల్ బాడీ జరిగే ఆనవాయితీ. అది గతంలో ఆదిత్య ఇన్స్టిట్యూట్స్లో, కేఎల్ యూనివర్సిటీలో, గీతం యూనివర్సిటీలో రకరకాల సిటీలో జరిగేది. ఈ సంవత్సరం స్టేట్ అధ్యక్షుడు తులసి ప్రసాద్ గారు నెల్లూరులో జరిగితే బాగుండని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా రేపు 19వ తేదీ నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్లో జరపడానికి మేమంతా నెల్లూరు జిల్లా నుంచి కలుసుకోవడానికి మొత్తం టీం దానికి అంగీకరించి ఆ ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు స్టేట్ ప్రెసిడెంట్ ఈ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఇలా ఏమన్నీ మాకు గైడ్లైన్ చేయడానికి వచ్చారు. అన్నీ చూశారు, హాల్ని చూసి డైనింగ్ హాల్ మొత్తం అన్నీ బాగున్నాయని కొన్ని సూచనలు చేశారు. దాని ప్రకారం రేపు జరగబోతున్నాం. దీని దాదాపు 28 జిల్లా నుంచి, ఒక్కొక్క జిల్లా నుంచి 50 నుంచి 100 మంది దాకా వస్తున్నారు. మొత్తం ఆల్టుగెదర్ దాదాపు 1500 మంది అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇయర్లీ వన్స్ కలుసుకోవడం, స్టేట్ జనరల్ బాడీలో మనం ఈ విధంగా నడిపే విద్యా విధానాన్ని ఎలాగ నడపాలి, ఎలాగ రాబోయే ఈ కొత్త వరవళ్ళని అనుగుణంగా ఎలా చేయాలి, ఏ బుక్స్ ఎలా పెట్టాలి, తర్వాత టీచర్ ట్రైనింగ్లు ఎలాగా ఇవ్వాలి, విద్యార్థుల గురించి ఈ స్పోర్ట్స్ మీట్గా రకరకాల యాక్టివిటీస్ ఏం చేయాలి, టోటల్గా విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలని చెప్పి ఆ మీటింగ్లో డిస్కషన్ జరుగుతుంటే దానికి చాలా నిర్ణయాలు తీసుకుంటాం. చాలా ప్రపోజల్ కూడా వస్తాయి. ఆ ప్రపోజల్ కూడా రాబోయే సంవత్సరాలు ఆ ప్రపోజల్ అంటే డిస్కస్ చేసి అవి మనకు ఆచరణయోగ్యమైన ఇన్ని కూడా పాటించడానికి ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా ఈరోజు 19వ తేదీ జరుగుతుంది. దీనికి అందరినీ స్వాగతిస్తున్నాం. ఇక్కడ గతంలో జరిగిన దానికంటే కూడా ఒక అద్భుతంగా చేయాలని మాత్రమే నెల్లూరు జిల్లా టీం మొత్తం దాదాపు 15 రోజుల నుంచి చేస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి
వాళ్ళకి అన్ని అకామిడేషన్ కానీ ఇక్కడ మంచి భోజనాలు, తర్వాత వాళ్ళకు మేము చేసే సత్కారాలు కానీ అన్నీ కూడా ఘనంగా చేయాలని నిర్ణయించాం. దీనికి ఈ అవకాశం ఇచ్చిన స్టేట్ బాడీకి అందరికీ కూడా నెల్లూరు జిల్లా అపస్మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, నా పేరు నేలనూతల శ్రీధర్, అపస్మా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు. ఏప్రిల్ 19వ తారీఖు ఆదివారము నెల్లూరులో రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు పెద్దలందరూ నిర్ణయించారు. దానికి తగ్గట్టుగా మేము ఈ కస్తూరిదేవి గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. ప్రధాన ఉద్దేశం, ప్రైవేటు పాఠశాలలు ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో చాలా ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తున్నాయి. కొన్ని లక్షల మంది విద్యార్థులు తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా ప్రైవేట్ పాఠశాలలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాము. ఇంకా మరింత మెరుగ్గా ఏమేమి చేయాలి, రాబోయేటువంటి విద్యా వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహిస్తున్న మా ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్స్ అందరం కూడా కలుసుకొని మేము మా సమస్యల మీద చర్చించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి, అధికారుల దృష్టికి మా సమస్యలను తీసుకెళ్ళడం. ఎందుకంటే విద్యా వ్యవస్థలో చాలా ప్రధానమైన భూమికను మేము పోషిస్తున్నాం. తల్లిదండ్రుల యొక్క నమ్మకం, ప్రైవేట్ పాఠశాల అంటే ఒక బ్రాండ్, ప్రైవేట్ పాఠశాల అంటే ఒక స్టేటస్. తల్లిదండ్రులకి మా మీద చాలా నమ్మకం ఉన్నది. అందువల్ల ఎంత ఖర్చైనా చేస్తూ వాళ్ళు విద్య కోసం మా దగ్గరికి పంపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మా గౌరవ కరస్పాండెంట్స్ అందరూ కూడా చాలా కష్టపడి విద్యార్థికి మంచి విద్యను అందించడం కోసం చాలా తక్కువ ఖర్చుతో కూడా మేము చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క విద్యా సదస్సులాగా ఇది మేము రాబోయేటువంటి 5-6 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థలో వచ్చే నూతన మార్పులను అన్నింటినీ కూడా ఎలా అవగాహన చేసుకొని విద్యార్థులకు మేము మంచి విద్యను ఎట్లా అందించాలనే ఆలోచన కోసం ప్రతి సంవత్సరం స్టేట్ జనరల్ బాడీ జరుగుతుంది. రాష్ట్రం అంతటి నుంచి వస్తారు, ఇక్కడ నలుమూల నుంచి మా అభిప్రాయాలన్నీ కూడా షేర్ చేసుకుంటాం. ఇక్కడ స్థానిక పెద్దలను కూడా పిలుస్తున్నాం, అధికారులని, రాజకీయ నాయకులందరినీ కూడా పిలిచి మా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకోవడం కోసమే ప్రధానంగా ఈ యొక్క స్టేట్ జనరల్ బాడీ మీటింగ్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.